నమస్కారం. డార్క్ డైరీస్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏదో కల్పిత కథ కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం గమనించని చీకటి కోణాల గురించి. నా పేరు కార్తీక్. నేను మీలాగే ఒక సాదాసీదా మనిషిని. కానీ నాకొక అలవాటు ఉంది. ఎవరూ వెళ్ళడానికి భయపడే చోట్లకి వెళ్ళడం, కాలం దాచిపెట్టిన రహస్యాలను వెతకడం. నేను చూసినవి, విన్నవి అన్నీ మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం. ఇక అసలు విషయానికి వస్తే, అది నెల్లూరు జిల్లాలోని మైపాడు అనే ఒక చిన్న గ్రామం. పగటిపూట ఆ ఊరు సముద్రపు అందంతో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, సాయంత్రం 6 దాటితే అంత భయానకంగా మారుతుంది. అక్కడ మనుషులు చాలా అమాయకులు. కానీ వాళ్ళ కళ్ళలో ఎప్పుడూ ఒక రకమైన బెరుకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఊరి చుట్టూ దట్టమైన తాటితోపులు, సముద్రపు గాలికి ఊగే పాత పెంకుటి ఇళ్ళు ఉంటాయి. ఊరి చివర ఒక పాడుబడ్డ లైట్ హౌస్ ఉంది. దానివైపు ఆ ఊరి ప్రజలు కన్నెత్తి కూడా చూడరు. పొలాల్లో లేదా వేటకు వెళ్ళే జాలర్లు కూడా చీకటి పడకముందే ఇళ్లకు చేరుకుంటారు. అది ఒక వర్షాకాలం రాత్రి. ఆ ఊరికి చెందిన రాము అనే యువకుడు తన స్నేహితులతో కలిసి సరదాగా ఆ పాడుబడ్డ లైట్ హౌస్ సమీపంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి అక్కడ ఏముంటుంది? కేవలం పాత ఇనుము, తుప్పు పట్టిన మెట్లు తప్ప అని వాళ్ళ నమ్మకం. కానీ వాళ్ళు తీరం వెంబడి అడుగుపెట్టిన మరుక్షణం నుంచే వాతావరణం మారిపోయింది. గాలిలో ఒక రకమైన కుళ్ళిన చేపల వాసన, ఎముకలు కొరికే చలి. వాళ్ళు ముందుకు వెళుతుండగా సముద్రపు అలల శబ్దం మధ్యలో ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. కానీ టార్చ్ లైట్ వేసినప్పుడు ఇసుక మీద కనిపించే నీడలు మాత్రం మనుషులవి కావు. అక్కడే ఒక వింత సంఘటన జరిగింది. రాము అకస్మాత్తుగా ఆగిపోయాడు. అతని కళ్ళు అమాంతం తెల్లగా మారిపోయాయి. గొంతు పూర్తిగా మారిపోయి ఎవరో కొన్ని వందల ఏళ్ల నాటి ముసలావిడ మాట్లాడుతున్నట్టుగా, "ఎందుకు వచ్చారు నా నిద్రను పాడు చేయడానికి?" అని గర్జించాడు. అప్పటి వరకు కేవలం భయం మాత్రమే ఉన్న ఆ వాతావరణంలో ఒక్కసారిగా ప్రాణభయం మొదలైంది. రాము తనని తాను ఇసుకలో వేసి కొట్టుకోవడం మొదలుపెట్టాడు. అతని శరీరం మీద గోళ్లతో గీచుకున్న ఘాట్లు, అవి చూస్తుంటే మనిషి చేసే పనుల్లా లేవు. ఏదో అదృశ్య శక్తి అతన్ని హింసిస్తోంది. గాలిలోకి ఎగిరి పడటం, కింద పడి విలవిలలాడటం చూస్తుంటే అది ఒక భయంకరమైన పారానార్మల్ యాక్టివిటీ అని అర్థమైంది. వాళ్ళు అక్కడి నుంచి అతన్ని ఇంటికి లాక్కొచ్చారు. కానీ ఆ శక్తి వదిలిపెట్టలేదు. ఇంటికి వచ్చాక రాము ప్రవర్తన వింతగా ఉంది. రాత్రిపూట అతను గదిలో ఒంటరిగా గాలిలో తేలుతూ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో వస్తువులు గాలిలో ఎగురుతున్నాయి. అది కేవలం భ్రమ కాదు, అది వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్న భయంకరమైన వాస్తవం. రాము శరీరం నీలం రంగులోకి మారుతోంది. అతని నోటి నుండి సముద్రపు నీరు ధారలుగా వస్తోంది. చివరికి ఊరి పెద్దల సలహాతో ఇలాంటి విషయాల్లో ఆరితేరిన ఒక సిద్ధాంతి గారిని కలిశారు. ఆయన ఆ ఇంటికి రాగానే చెప్పారు, "ఇది సాధారణమైన దెయ్యం కాదు. సముద్ర గర్భంలో అన్యాయంగా చనిపోయి బంధించబడిన ఒక క్షుద్రశక్తి రామును ఆవహించింది" అని. ఆ ఆత్మను వదిలించడం సామాన్యమైన పని కాలేదు. గంటల తరబడి చేసిన పూజలు, హోమాలు, ఆ గదిలో వినిపిస్తున్న భయంకరమైన అరుపులు వింటుంటే గుండె ఆగిపోయినంత పనయింది. ఆ శక్తి సిద్ధాంతి గారిని కూడా గది గోడలకు విసిరి కొట్టి గాయపరిచింది. ఒకానొక దశలో సిద్ధాంతి గారు కూడా వెనక్కి తగ్గిపోదాం అనుకున్నారు. ఎందుకంటే ఆ ఆత్మ తన రక్తంతో రాము శరీరం మీద వింత గుర్తులు గీస్తోంది. కానీ పట్టు వదలకుండా తన ప్రాణాలకు తెగించి అత్యంత శక్తివంతమైన మంత్రాలతో ఆ ఆత్మను బంధించడానికి ప్రయత్నించారు. చాలా కష్టపడి రాము ప్రాణాలు పోయే స్థితి వరకు వెళ్ళిన తరువాత తెల్లవారుజామున ఆ శబ్దం ఆగింది. ఒక భయంకరమైన కేకతో ఆ నల్లటి నీడ రాము శరీరాన్ని వదిలి కిటికీ గుండా సముద్రం వైపు దూసుకెళ్ళిపోయింది. రాము స్పృహలోకి వచ్చాడు. కానీ అతని కళ్ళలో ఆ పాత ప్రశాంతత లేదు. సిద్ధాంతి గారు చెప్పిన మాట ఒక్కటే, "నేను దాన్ని తాత్కాలికంగా పంపించాను,
కానీ అది ఆ మైపాడు తీరంలోనే ఉంటుంది. మళ్ళీ ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే పట్టుకోవడానికి ఎదురు చూస్తూ. ఇప్పటికీ అర్ధరాత్రి పూట మైపాడు బీచ్కి వెళితే అలల శబ్దం వెనక ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుందట. అది నిజమో కాదో మీకు తెలుసుకోవాలని ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి. ఈ కథ విన్నాక మీకు ఏమనిపిస్తోంది? మీ చుట్టూ కూడా ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఒక్కసారి గమనించండి, మీ వెనుక ఎవరైనా ఉన్నారేమో. ఇలాంటి మరిన్ని వాస్తవిక భయంకర గాథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో భయంకరమైన అనుభవంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్త.